తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు వడగాలులు తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కెరమెరి, దస్తూరాబాద్, అక్కినపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 44.3 డిగ్రీలు. భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లాలోని రాయకల్లు 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వికారాబాద్లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ను అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా గుర్తించారు అధికారులు. రాబోయే 3 రోజుల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొడిగాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు వాడాలని, వీలైనంత వరకు మధ్యాహ్న వేళల్లో ప్రయాణాలు, శారీరక శ్రమతో కూడిన పనులు వాయిదా వేసుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అస్వస్థం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.